మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతున్నాడు. వాస్తవానికి చాలా గొప్పగా ప్రశ్నిస్తాడు, చాలా హుందాగా ప్రశ్నిస్తాడు. ఒకసారి మన ప్రశ్నించే గొంతు వార్తలు చూడరే. టిఆర్పి జిల్లా ఇన్ఛార్జిల నియామకం, ఉత్తర్వులు ఇచ్చిన పార్టీ చీఫ్ చింతపండు గొల్లేసు, క్షేత్రస్థాయి పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని ఆదేశం, ప్రజల ప్రశ్న మల్లన్న సమాధానం పాలమూరులో కార్యక్రమం, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహణ. బీసీ జేఏసీ నిన్ను ఏర్పాటు చేసిందంటే నువ్వు లేవురా, వేరు లత్కోరు మళ్ళీ నువ్వు సంబంధమే లేదు అల్లా. ప్రజలందరూ తరు రావాలని సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం పిలుపునిచ్చింది. ఫిలుపు నాకు ఇస్తావా? ఫిలుపు నన్ను పిలుస్తావా? ఫిలుపుకి నేను వస్తారా నాయన? నాతోని పెట్టు మీటింగు, నేను వచ్చి నీ ప్రశ్న అడుగుతా, చెప్తావా? సమా గుజ్జులో దమ్ముందా? రిపోర్ట్ కొట్టిరా మహేష్ గారికి, రిపోర్ట్ కొట్టిరి. అది దెబ్బ నువ్వేం మీకలేవురా? మరి ఇది మా మలియాన్ లెక్క కట్టుదా? నిజాలు మాట్లాడితే మహేష్ గారి సైడ్ చూస్తే భయం అవుతుంది. లత్కోరు వాళ్ళ గుంపులు పెట్టుకొని కూర్చొని వీడియోలో రిపోర్ట్ కొట్టే పని పెట్టుకుంటారు అంతే. ఎవరో లత్కోరు మలియా నువ్వు ఓలన్నా నిన్ను బీసీ చేయాలని నేను విసినారా? నిన్ను జాజుల సీనయ్య కానీ ఆర్ కిషయ్య కానీ పక్కన నిన్ను పిలిచిరా? నువ్వు బజార్లో పందని తెలుసు కాబట్టి వాళ్ళు వీకిరు నిన్ను. నువ్వు వీకిరా లంగమల్లిగా అని ఎడగొట్టిరు, తంజిరు ముట్టి మీద ఎగిరి తంజం కూడా సిగ్గోతలేవన్నా మళ్ళీ బీసీ చేసి అంటాను. నువ్వు రేవంత్ రాజ్యాధికార పార్టీను ఒకటి పెట్టి మునాశనం అవుతుంది, దాని పేరన్నా ఎక్కువైతుంది. పశ్చన నాశం తీసుకపో చెప్పులదాన్ని వెళ్ళి కొడతారు మళ్ళా. ధైర్యం లేకపోయా మనకు. గాడి చేస్తే ఉచ్చబడుతుంది మళ్ళీ దానికి. 42% కోసం మరో ఉద్యమం. ఓయూ వేదిక బీసీ సంఘాల విద్యార్థి నాయకుల సమర శంఖం. ఓయూలో అన్ని కులాల అత్యవసర సమావేశం. తెలంగాణ ఉద్యమ తరహాలో రాష్ట్ర స్థాయి బీసీ ఉద్యమం నిర్మించాలని తీర్మానం. ఆహా, చింతపండు తీర్మానమా? ఆల్రెడీ జాజుల సీని గారి అదే రకంగా మన ఆర్ కిషన్న గారి వార్తలు రాయనప్పుడే నువ్వు బీసీ ద్రోహివి. బీసీలలో బీసీ అని చెప్పుకున్న దొంగ మల్లిగాడు తప్ప ఎవడు ఎదుగొద్దు. మల్లిగా ఆడే ఎదగాలి, మన టార్గెట్ అదే. అందులో భాగంగా వాడు ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎదగనియాడు. ఆయనకంటే ఎవరన్నా ఎత్తుకు ఎదుగుతారంటే ఆ వార్తలే రాదు, ఇంకా అస్సలే రాదు. బీసీ అంటే నేనే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డ ఉత్సవం రావచ్చు కాబట్టి నేను ఒక్కరిని అతిపెద్ద బీసీ, ఇంకొవ్వడు బీసీ కాదు. జాజుల సీనయ్య కాదు, ఆర్ కిషయ్య కాదు, ఇంకెవడు బీసీ కాదు ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఈడే ముఖ్యమంత్రి కావాలి, ఈడే ఎమ్మెల్యే కావాలి, ఈడే మంత్రి కావాలి. ఇక మరి 119లో కూడా నేను ఒక్క నిలబడ్డా అంటాడు. చెప్పలేం. కొత్తోడు ఏ అంటలేదు, ఏ ఎమ్మెల్యేలు పెడతాడు, ఏ ఎమ్మెల్యేలు పెడతా నేను ఒక్కనే ముఖ్యమంత్రి కూర్చుంట. ఈ సకాలం అన్నవాడు కదా, బజార్లో పంది బతాను సిగ్గిశారం లేకుండా. ఖైదీలకు బీమా అభినందనీయం. మహిళా ఖైదీల పిల్లలను చదివించడం, వారి కుటుంబ సభ్యులకు వడ్డీ లేని రుణాలు. ఖైదీల సమక్షంలో చెర్లపల్లి జైలు దేశానికి ఆదర్శం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చెర్లపల్లి జైలు సందర్శించినట్ట, మరి నిన్న వేయినట. బండి సంజయ్ గారి వార్త రాసింది. ఇంకా కులం సోపతి అది, ఆయన ఒక్కరు లేపుతాడు. ఆయనను మా ధర్మపురి అరవిందను. బైపోల్ బ్లాస్ట్. ఆహా, జూబ్లీస్ బరిలో భారీగా స్వతంత్రులట. ఇది కాదురా లంగమలిగా, ఇప్పుడు ఓటు చోరీ పై రాష్ట్ర జరాగరా. అమ్మా ఈ బతుకు పారు. ఏం పేపర్ ఇది? బోకర్ పత్రిక ఇది. నిజంగా ఇజ్జత్ ఉంటే, నిజంగా మానవ ఉంటే నువ్వు ఇలా రాయాల్సిందిరా. ఓటు చోరీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో దొంగ ఓటు 20,000 ఓట్లు బయటపడ్డాయి. రాయడు. వాళ్ళ ఉచ్చ ఆగిరాలే, వాళ్ళ ఉచ్చతోని ఇప్పుడు ఎమ్మెల్సీ కాలే. ఇలా వాళ్ళ ఉచ్చ ఆగి ఇంకా కూడా ఎమ్మెల్సీ అట్నే ఉంచుకోలే, రాజీనామా చేయకుండా సౌట లెక్క. మరి అలా మాత్రం రాస్తాడు, రాయడు కదా. సౌట మళ్ళీ కదా. ఈ సుప్రీంకోర్టు వైపు కావాలి మనకి. ఈ సుప్రీంకోర్టు వైపు పొరుసుకొస్తారు ఇప్పుడు, అది కావాలి. కానీ జాజుల సీనయ్య బీసీ ఏసీ పెట్టొద్దు. అదే రకంగా ఈ రాష్ట్రంలో దొంగ ఓట్ల పంచాయతీ వద్దు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అమ్మో రేవంత్ కు నేనేం చేసిన ఆయన కెరక, ఆయన నాకేం చేసిన నాకెరక, అది ఆ బ్యాచ్ అనమాట. దొంగలు, దొంగ నా కొడుకులు ఇట్లా ఒక జనాలు ముంచి మంది ఉచ్చలాగి ఇట్లా పెద్ద అయిపోయి ఆబోతు లెక్క బలిసి ఇక కండకావరం ఎక్కి రాస్తా ఉన్నారు వార్తలు.